నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. టీవీ5 మరో నేత్రం ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని హైదరాబాద్లో ఐమాక్స్లో చూడడం జరిగింది. భారీ అంచనాలతో రాలేదు, కానీ చాలా తక్కువ అంచనాలతోనే ఈ సినిమా రావడం జరిగింది. అంటే ఓజీకి ఎంత హైప్ ఉందో, అంతకుముందు హరిహర వీరమల్లు సినిమాకి ఎంత హైప్ ఉందో, ఆ రెండు సినిమాలతో పోల్చుకుంటే చాలా తక్కువ హైప్తోనే ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ రోజున రిలీజ్ అయింది, ఉగాది పండుగ సందర్భంగా కూడా. ఎందుకు తక్కువ హైప్తో వచ్చిందంటే, చాలా సంవత్సరాల పాటు సేమ్ హరిహర వీరమల్లు లాగానే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చాలా సంవత్సరాల పాటు, సుమారుగా 4-5 సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండడం, మొదట తేరీ కథ విజయ్ నటించాడు, ఆ కథ అనుకోవడం, ఆ తర్వాత కథలో మార్పులు చేయడం, ఆ కథలో 2-3 లైన్లు తీసుకొని మళ్ళా కొత్తగా కథను తయారు చేయడం, రీషూట్లు చేయడం. దీనివల్ల బడ్జెట్ కొంత పెరిగింది, రీషూట్లు జరిగాయి. కథ మార్చడం వల్ల కొన్ని సంవత్సరాల పాటు ఈ సినిమా షూటింగ్ జరుపుకొని మొత్తానికి ఈరోజైతే రిలీజ్ అయింది. అందుకనే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకెటు ఆయన సినిమా వస్తుందంటే వాళ్ళు ఆతృతగానే ఉంటారు, థియేటర్ల ముందు క్యూలు కూడా కడతారు. బట్ సాధారణ సినిమా ప్రేక్షకులకైతే అంత హైప్ లేదు. చూద్దాం, సినిమా బాగుంటే థియేటర్కి వెళ్దాం, లేదంటే సరే చూద్దాం అన్నట్లుగానే ఉంది. సో ఈ నేపథ్యంలో మరి ఉస్తాద్ భగత్ సింగ్ మెప్పించాడా, నొప్పించాడా? హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ ఏ విధంగా 2012లో ఆ సినిమా రిలీజ్ అయిందో, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ఇండస్ట్రీ రికార్డుల్ని గబ్బర్ సింగ్ సినిమా తిరగరాసింది. మరి ఆ మ్యాజిక్ రిపీట్ అయిందా లేదా? ఒక్కసారి రివ్యూలోకి వెళ్లే ముందు, కోవిడ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాలు వకీల్ సాబ్ ఒకటి, భీమ్లా నాయక్ ఒకటి, బ్రో సినిమా ఒకటి, హరిహర వీరమల్లు ఒకటి, ఓజీ ఒకటి, ఇప్పుడు వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. మీరు గత సినిమాలు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి కొంత వింటేజ్ అంటే మళ్ళీ ఆయన కోపం వస్తూ ఉంది. ఒక 15 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, ఆ టైంలో ఆయన కామెడీలో ఏదైతే ఈజ్ ఉంటుందో, బాడీలో ఆ బాడీ లాంగ్వేజ్లో గ్రేస్ ఉంటుందో, డైలాగులు కావచ్చు, యాక్షన్ కావచ్చు, అది ఎక్కడో కొంత మిస్. అంటే వకీల్ సాబ్ సినిమా సూపర్ ఉంటుంది, నాకు భలే ఇష్టం. దాంట్లో ఆయన యాక్టింగ్ కావచ్చు, డైలాగులు కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, పీక్స్ లెవెల్ చాలా బాగుంటుంది. భీమ్లా నాయక్లో కూడా మంచి యాక్షన్ సీన్స్ కానీ, ఆయన యాక్టింగ్ కానీ చాలా బాగుంటుంది. బ్రో అలా అలా వెళ్ళిపోయింది బ్రో సినిమా. ఆ తర్వాత హరిహర వీరమల్లు తెలిసిందే కదా, ఆ సినిమా అది కూడా చాలా సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకుంది. పార్ట్ 1, పార్ట్ 2 అన్నారు, ముక్కలుగా ఉంటుంది అది కూడా. ఆ గ్రాఫిక్స్ అవన్నీ కూడా నాసిరకంగా ఉండడంతో చాలా విమర్శలు వచ్చాయి. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం దక్కలేదు. ఓజీ అయితే మాత్రం చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల ఆకలి తీర్చేసింది. అంటే ఓజీలో ఆ సెటప్ కావచ్చు, ఆ బ్యాక్డ్రాప్ కావచ్చు, ఆ మాఫియా డాన్ క్యారెక్టర్ కావచ్చు, ఆ చైనీసు, జపనీసు, ఆ కుంఫు ఇదంతా కూడా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి యాక్షను, ఆ గన్స్తో, ఆ కత్తులతో ఆయన తెర మీద చేసిన విన్యాసం ఎప్పటికీ కళ్ళ ముందు కదులుతూనే ఉంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మామూలు కాదు, టాప్ నాచ్. ఆ విధంగా ఉంది ఓజీ. ఓజీ మంచి విజయం సాధించింది. అయితే వీటన్నిటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ చూశారు, ఆయన పర్ఫార్మెన్సు, ఆయన డైలాగులు ఇవన్నీ కూడా చూశారు. కానీ ఆయనలో ఒక కామెడీ, ఒక చిలిపితనం ఉంటుంది. అది అక్కడక్కడ కొన్ని సినిమాల్లో మెరిసింది, కానీ పూర్తి స్థాయిలో ఎక్కడా మెరవలేదు. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే అదే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి ఎటు ప్లస్ పాయింట్, ఆయన పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ప్లస్ పాయింట్. ఇన్ని సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకున్నా కూడా హరీష్ శంకర్ చాలా జాగ్రత్త పడ్డాడు, ఎక్కడా కూడా ఆయన లుక్లో తేడాలు రాకుండా. సినిమా స్టార్టింగ్లో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు కనపడతారో, ఎండింగ్ వరకు కూడా దాదాపుగా అదే లుక్ని, అదే ఫిజిక్ని, అదే స్టైల్ని, అదే గ్రేస్ని మెయింటైన్ చేశారు. మరి ఎప్పుడెప్పుడు షూటింగ్ చేశారేమో తెలియదు, కానీ ఎక్కడా తేడా కనపడకుండా ఇన్ టైంలోనే సినిమా షూట్ చేసి విడుదల చేస్తే ఎలా ఉంటుందో, అంటే 2021-22 షూటింగ్ నాటికి ఇప్పటికీ చాలా మనుషుల్లో మార్పులు వస్తాయి కదా బాడీ లాంగ్వేజ్లో. ఆ తేడా ఎక్కడా కనపడకుండా పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు కూడా చాలా స్టైలిష్గా, అదే అందంగా చూపించాడు హరీష్ శంకర్. ఇక్కడ హరీష్ శంకర్కి ఖచ్చితంగా 100కి 100 మార్కులు పడతాయి. సో పవన్ కళ్యాణ్ గారిలో అభిమానులు కానీ, సాధారణ సినిమా ప్రేక్షకులు కానీ ఏమని ఆశిస్తూ ఉన్నారు అంటే, ఒక పక్క సెంటిమెంట్ కావచ్చు, ఆయన నుంచి కామెడీ కావచ్చు, ఆయన నుంచి ఫైట్స్, యాక్షన్ కావచ్చు, పంచ్ డైలాగులు కావచ్చు, అలాగే భారీ డైలాగులు కూడా, అంటే ముచ్చమటలు పట్టించే డైలాగులు కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని రంగరించి మరి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గారి పాత్రని తీర్చిదిద్దారు. అంతే అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు తెరపైన తన పాత్రని, ఉస్తాద్ భగత్ సింగ్ క్యారెక్టర్ని పండించారు.
ఆయన పోలీస్ డ్రెస్ వేసుకుంటే ఎంత బాగుంటుందో గబ్బర్ సింగ్లో చూశారు. సో ఆ పోలీస్ డ్రెస్లో ఆయన ఫైట్స్ చేసినా, డైలాగులు చెప్పినా ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అదంతా కూడా ఇక్కడ కనిపించింది. ఎక్కడో కొన్ని సినిమాల్లో మిస్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో అయితే అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టేశారు. అన్ని చోట్ల కూడా సెంటిమెంట్లో కన్నీళ్లు పెట్టించారు. విలన్ల దగ్గర డైలాగులు చెప్పించేటప్పుడు ఫ్యాన్స్ చేత, సినిమా ప్రేక్షకుల చేత విజిలేయించేలాగా ఆ డైలాగులు చెప్పించారు. బాడీ లాంగ్వేజ్ అంతా కూడా బాగుంది, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే పాత గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది పవన్ కళ్యాణ్ గారిని చాలా సీన్లలో హరీష్ శంకర్ ఈ సినిమాలో చూపించాడు. అభిమానుల మెప్పు పొందాడు, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో. మరోసారి పవన్ కళ్యాణ్ గారు చిత్త కొట్టేశారు తన యాక్షన్తో, స్క్రీన్ ప్రజెన్స్తో, డౌటే లేదు. ఫుల్ మీల్స్. ఇక రెండవ ప్లస్ పాయింట్ హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ గారు గత సినిమాలు అంటే ఇంతకుముందు మిస్టర్ బచ్చన్ ఏదో వచ్చింది, ఆ సినిమా కావచ్చు, అంతకుముందు గద్దలకొండ గణేష్ కావచ్చు. గద్దలకొండ గణేష్ తమిళ్ సినిమా రీమేక్ అయినప్పటికీ కొంతవరకు ఆ సినిమా బాగుంటుంది. బట్ మిస్టర్ బచ్చన్తో హరీష్ శంకర్ గారి పైన అంచనాలన్నీ కూడా తలకిందులు అయిపోయినాయి. బట్ అందుకనే ఉస్తాద్ పైన కూడా కొంత హైప్ అంత రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం. గత సినిమా ఆయన మిస్టర్ బచ్చన్. మరి దాని నుంచి హరీష్ శంకర్ గారు బయటపడ్డారా అంటే ఖచ్చితంగా కొంతవరకు బయటపడ్డారు. హరీష్ శంకర్ గారిపై నమ్మకం పెట్టుకోవచ్చు, ఆయనకి సినిమాలు ఇవ్వచ్చు. ఆయనలో సత్తా అయిపోలేదు, ఇంకా సత్తా ఉంది. ఆ గబ్బర్ సింగ్ నాటి హరీష్ శంకర్, ఆ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ నాటి హరీష్ శంకర్, మిరపకాయ సినిమా నాటి హరీష్ శంకర్ ఖచ్చితంగా ఈ సినిమాలో కూడా కనిపించాడు. అంటే చాలా చోట్ల హరీష్ శంకర్ గారి డైలాగులు చాలా బాగా రాసుకున్నారు. వన్ లైనర్స్ పంచులు ఉంటాయి, అవి కూడా బాగా రాసుకున్నారు. కొంత హిందుత్వం గురించి కానీ, దేశం గురించి కానీ, దేశభక్తి గురించి కానీ ఆ డైలాగులు కూడా చాలా పర్ఫెక్ట్గా రాసుకున్నారు. నాకు డైలాగ్ బాగా నచ్చింది. ఏంటి అంటే బొట్టు పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఉంటారు, లుంగీ కట్టుకుని ఒక ఫైట్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. లుంగీతో ఫైట్ ఇంత బొట్టు ఉంటుందన్నమాట. పాత బస్తీలో ఒక ఉగ్రవాది ఉంటాడు. ఆ ఉగ్రవాది కోసం వెళ్లాల్సి వస్తుంది అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు. సో అక్కడికి వెళతా ఉంటే, సార్ బొట్టు ఉంది, మీరు వెళ్ళేది పాత బస్తీకి అని అంటాడు ఒక అతను. అంటే నేను వెళ్ళేది పాత బస్తీకి, పాత బస్తీ మందే కదా, నేను వెళ్ళేది పాత బస్తీకి, పాకిస్తాన్కి కాదు కదా అని ఆ బొట్టుతోనే వెళ్తాడు. అక్కడ ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ని కూడా చాలా బాగా రాసుకున్నారు. అంటే అక్కడికి వెళ్ళగానే ఏదో ఫైట్ ఉంటుంది, కత్తులతో నరికేస్తాడు, గన్నులతో పేల్చేస్తాడు అనుకుంటారు కానీ, బట్ ఆ ఫైట్ని చాలా సింపుల్గా, చాలా సెటైరిక్గా, చాలా కామెడీ వేలో డిజైన్ చేశారు. అది కూడా బాగుంది. ఎక్కడ ఎక్కువ లేకుండా, తక్కువ లేకుండా, ఎవరి మనోభావాల్ని మళ్ళీ దెబ్బతీయకుండా ఆ సీన్ని పిక్చరైజ్ చేసిన విధానం బాగుంది. సో అక్కడ కూడా హరీష్ శంకర్కి మంచి మార్కులు అయితే పడతాయి, పవన్ కళ్యాణ్ గారి చేత ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు చెప్పించినందుకు. సో హరీష్ శంకర్ గారు దర్శకత్వ ప్రతిభ మరొకసారి కనిపించింది. స్క్రీన్ ప్లే కూడా కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల కొంత మైనస్ అయితే ఉంది. డైలాగులు ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్లో బాగా పేలినాయి. ఆయన రాసుకున్న కామెడీ సీన్స్ కూడా సెకండ్ హాఫ్లో, అలాగే ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల మంచి ఫన్ని జనరేట్ చేసేయని చెప్పాలి. సో హరీష్ శంకర్ వర్క్, ఎస్, హరీష్ శంకర్లో సత్తా అయిపోలేదు, ఉంది హరీష్ శంకర్లో సత్తా. సరైన టైంలో సరైన కత్తో సరైన సినిమా పడితే హరీష్ శంకర్ చెలరైపోతాడు, అదైతే రుజువైంది. సో హరీష్ శంకర్ తర్వాత ఇక హీరోయిన్లు ఎవరైతే రాశి ఖన్నా, శ్రీలీల ఉన్నారో, ఫస్ట్ హాఫ్ వరకు రాశి ఖన్నా ఉంటుంది, సెకండ్ హాఫ్ వరకు శ్రీలీల ఉంటుంది, కొద్దిసేపు మాత్రమే. సో రాశి ఖన్నా ఒక పాటలో ఉంటుంది, కొన్ని సీన్లు ఉన్నాయి. రాశి ఖన్నాకి అంత స్క్రీన్ స్పేస్ అయితే పెద్దగా ఏం దొరకలేదు. సో సెకండ్ హాఫ్లో శ్రీలీలకి అయితే కొంత స్క్రీన్ స్పేస్ దొరికింది, తను కూడా బాగా చేసింది. అంటే సెంటిమెంట్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారితో ఒక రొమాంటిక్ సీన్లు కావచ్చు, లేదంటే కొంత ఇద్దరికి మధ్య ఒక టామ్ అండ్ జెర్రీ టైప్ ఆఫ్ వ్యవహారం కావచ్చు, అదంతా కూడా బాగా చేసింది శ్రీలీల. అంటే ఒక అల్లరి అమ్మాయిగా, ఆ తర్వాత భయంతో, అంటే విలన్స్ ఎక్కడ చంపేస్తారనే భయంతో ఉన్న ఆ క్యారెక్టర్ కావచ్చు, ఇదంతా కూడా లోపలే పవన్ కళ్యాణ్ గారి పైన ప్రేమ ఉండటం కావచ్చు, అవన్నీ కూడా శ్రీలీల క్యారెక్టర్ కూడా బాగా చేసింది. విలన్గా పార్థిబన్ మంచి పవర్ఫుల్ రోల్ పడింది. పార్థిబన్ కొడుకులుగా నటించిన వాళ్ళు కూడా సైకోలాగా వాళ్ళు కూడా బాగానే చేశారు. యాక్టింగ్ అంతా కూడా తమిళ డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్ రవికుమార్ గారు ముఖ్యమంత్రి పాత్ర పోషించారు. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని పెంచే పాత్ర, వెన్నుంటి ముండే పాత్ర, ఆ రవికుమార్ గారి పాత్ర కూడా బాగుంది. సో ఓవరాల్గా వీళ్ళే, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కొంతమంది కమెడీలు ఉన్నా కూడా పెద్దగా ఏమీ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా హైలైట్ అయ్యారు, ఆయన ఎక్కువ కామెడీ జనరేట్ చేశారు, ఆయన ఎక్కువగా నవ్వించారు వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు. సో ఆ విధంగా మొత్తంగా పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. హరిశంకర్ డైరెక్షన్ అలా ఉంది. తమన్ కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అంటే ఓజీ అంత కాదు కానీ కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సీన్ ఎలివేట్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు బాగున్నాయి. లాస్ట్లో వచ్చే దేకిలేంగే సాలాలో పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ మరొకసారి 10-15 ఏళ్ల క్రితం నాటి పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి ఆ పాటలు కూడా చూపించారు. దేవిశ్రీ బాగా మ్యూజిక్ కూడా కొట్టారు. తమన్, దేవిశ్రీ తమ డ్యూటీలు తాము చేశారు. ఇది ఓవరాల్గా సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్లు. సో మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, కథ అవుట్డేటెడ్ కథ.
చాలా పాత కథ. అంటే మీరు 'గబ్బర్ సింగ్' 2012లో వచ్చింది కదా! ఆ 'గబ్బర్ సింగ్' వచ్చాక ఒక 2, 3 సంవత్సరాల తర్వాత 'సర్దార్ గబ్బర్ సింగ్' కాకుండా ఈ కథ పెట్టుంటే 'గబ్బర్ సింగ్ 2' అని పెట్టుంటే ఆ టైంకి కథ బాగా సెట్ అయ్యేది. చాలా హిట్ అయ్యేది కూడా. ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేదని నా ఉద్దేశ్యం. మరి 'హరీష్ శంకర్' అప్పుడేమైనా రాసుకున్నారేమో ఈ కథ నాకు తెలియదు కానీ బట్ కొంత ఔట్‌డేటెడు కొత్త కథ కూడా కాదు. బట్ అప్పుడొచ్చుంటే ఒక 10 ఏళ్ల క్రితం వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా భారీ హిట్ అయ్యేది. ఆ టైంకి అప్పుడున్న పవన్ కళ్యాణ్ గారి లుక్స్‌కి అప్పుడాయన రాజకీయాలకి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు కదా! 2014 ఆయన పార్టీ పెట్టారు. బహుశా ఆ టైంలో అప్పుడు కూడా కొన్ని సినిమాలు చేశారు. 'కాటమరాయుడు' ఇలాంటివి. సో, ఇంకా బాగుండేదేమో అనిపించింది. కథలో కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. తెలిసిన విషయమే చాలా కథల్లో ఉన్నదే. తల్లిదండ్రులు చనిపోతారు, అడవిలో పెరుగుతాడు, చిన్నప్పుడు ఒక అనాథ పిల్లాడు, ఆ పిల్లాడిని చేరదీసి పెంచుతాడు. ఆ తర్వాత ఆయనే పెంచిన ఆయనే ముఖ్యమంత్రి అయిపోతాడు. చదివించిన ఈ పిల్లాడేమో ఐపీఎస్ అధికారి అయిపోతాడు. అయిపోయాక ఆ ముఖ్యమంత్రికి కొంతమంది దుష్టశక్తులు హాని తలపెడతారు. ముఖ్యమంత్రి పీఠం పైన కన్నేస్తారు. ఎవరు కన్నేశారు అనేది కనుక్కొని ఆ ఉగ్రవాదులు, ఆ విలన్లు, అలాగే తన ఫ్యామిలీకి ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో తనకి, తన పెంచిన తల్లికి హాని తలపెట్టిన వాళ్ళని మట్టుబెట్టడం, ముఖ్యమంత్రికి హాని తలపెట్టిన వాళ్ళని మట్టుబెట్టడం, ఇదే కథ ఓవరాల్‌గా. అంతకుమించి పెద్దగా కొత్త కథ అంటూ ఏం లేదు. దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారనేది. సో, కథ కొత్తది కాదు. ఔట్‌డేటెడ్ కథ. ఏవైతే కొంత స్క్రీన్ ప్లే రాసుకున్నారో స్క్రీన్ ప్లేలో ఫస్ట్ హాఫ్‌లో చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. అంటే చాలా సీన్‌ల వరకు అతికించినట్లుంది. అదొక సీన్ తీసుకొచ్చి ఇక్కడ, ఇదొక సీన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగా ఉంది. మీకు సెకండ్ హాఫ్ మాత్రం విందు భోజనం పెట్టింది. అన్ని మిక్స్ అయినాయి బాగా. అంటే కామెడీ, సెంటిమెంటు, యాక్షను, డైలాగులు, ఫైట్లు, కథ మొత్తం కథంతా కూడా సెకండ్ హాఫ్‌లోనే ఉంది. అన్నీ కూడా సెకండ్ హాఫ్‌లోనే ఉన్నాయి. మొత్తం సెకండ్ హాఫ్‌లో దాచిపెట్టి ఉంచాడు 'హరీష్ శంకర్'. మంచిదే, దాన్ని కాదను. ఎందుకంటే ఏ సినిమా అయినా ఫస్ట్ హాఫ్ అలా ఇలా ఉన్నా సెకండ్ హాఫ్ క్లైమాక్సు కొంచెం బాగుంటేనే సినిమా హిట్ టాక్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా బాగా తీసి సెకండ్ హాఫ్‌లో నీరసం పెడితే సినిమా ఫ్లాప్ టాక్ వస్తది. సో, అదేమన్నా ఫాలో అయ్యడేమో గాని 'హరీష్ శంకర్' ఫస్ట్ హాఫ్‌లో కథ ఏమీ లేదు. హైదరాబాద్‌లో సీన్ జరుగుతూ ఉంటది. ఉగ్రవాదులు, విలన్లు, ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్న పార్థిబన్ను, సీఎం పైన అటాకు, ఇదంతా ఒక పక్క. నేను కథ లోపలికే వెళ్ళాల, జస్ట్ అవుట్‌లైన్సే చెప్తా ఉన్నా. మళ్ళా రివీల్ చేసేశారు, స్పాయిలర్ అంటారు కానీ నేను స్పాయిలర్ చేయట్లా. సో, ఇదంతా నడుస్తూ ఉంటది. ఇక్కడ అడవిలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాశి ఖన్నా కుటుంబం వస్తే వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఏంటి దానికి దీనికి సంబంధం? ఫస్ట్ హాఫ్ పెద్దగా ఏమీ అర్థం కాదు. అసలు రాశి ఖన్నా క్యారెక్టరు అసలు బేస్ట్ క్యారెక్టర్ నేను చెప్పాలంటే. ఇంకెవరైనా పెట్టాల్సింది. రాశి ఖన్నా కూడా మంచి పెద్ద హీరోయినే కదా! ఎందుకో ఆ క్యారెక్టర్ సరిగ్గా పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఆ రాశి ఖన్నాతో ఉన్న సీన్‌లు కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు పవన్ కళ్యాణ్ గారివి. ఫస్ట్ హాఫ్‌లో ఏదో కామెడీ చేయించే ప్రయత్నం చేశారు గానీ పవన్ కళ్యాణ్ గారితో, అలాగే సత్యం రాజేష్ వీళ్ళందరితో కూడా అవి అనుకున్నంతగా ఏదో పెద్ద మీదకి చిన్న చిరునవ్వు వస్తుందేమో కానీ బాగా ఎంజాయ్ చేసేంత కామెడీ అయితే ఏమీ లేదు. సో, ఫస్ట్ హాఫ్‌లో, సెకండ్ హాఫ్‌లో కథంతా దాచిపెట్టి ఫస్ట్ హాఫ్‌లో అలా అలా సీన్‌లతో నడిపించేశాడు 'హరీష్ శంకర్'. అది నాకు మైనస్ పాయింట్ అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో కూడా కొంచెం హై మూమెంట్స్ రాసుకుని ఉంటే బాగుండేదేమో, ఇంకా మంచిగా సీన్‌లు రాసుకుంటే బాగుండేదేమో, రైటింగ్ ఇంకొంచెం పదునుగా ఉంటే బాగుండేదేమో అనిపించింది. అంటే మీకు ఇంటర్వెల్‌కి ముందు ఒక మంచి ఫైట్ ఉంటుంది. ట్విస్టులు కూడా ఉంటాయి. ఆ ట్విస్ట్ బాగా నచ్చింది నాకు. బావుంది. సో, ఇంటర్వెల్ దాకా కొంత ఓపిక పట్టాలి. ఆఫ్టర్ ఇంటర్వెల్ క్లైమాక్స్‌లో కూడా ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. అది కూడా బాగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ట్విస్టు, క్లైమాక్స్‌లో వచ్చే చిన్న చిన్న ట్విస్ట్‌లే అవి చాలా బాగున్నాయి, వర్కౌట్ అయినాయి. కాకపోతే సెకండ్ హాఫ్ దాకా వెయిట్ చేసి సెకండ్ హాఫ్ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మంచిగా సీట్‌లో కూర్చోబెడుతుంది. ఎంటర్‌టైన్ అవుతారు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ ఉంది. చాలా సీన్‌లు అతికించినట్లుంది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల పాటు షూట్ చేయడం వల్ల కావచ్చు, ఏమైనా కావచ్చు. ఫస్ట్ హాఫ్‌లో 'హరీష్ శంకర్' పెన్ను కొంత పదునైతే లేదనిపించింది, తగ్గింది అనిపించింది. 'హరీష్ శంకర్' పెన్ను పదునంతా కూడా ఎక్కువగా సెకండ్ హాఫ్‌లోనే ఉంది. ఇదొక మైనస్ పాయింటు. రాశి ఖన్నాని పెద్దగా వాడుకోలేదు, అదొకటి సెకండ్ పాయింటు. ఇంకా మైనస్ ఏంటంటే ఈ ఉగ్రవాదులు, ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న రౌడీలు వీళ్ళందరూ ఏకమైపోతారు. వీళ్ళందరూ కూడా అంటే మాటి మాటికి ఉగ్రవాదులు AK-47 గన్‌లేసుకొని వచ్చేస్తూ ఉంటారు గుంపులు గుంపులుగా. ఏదో పేరంటానికి పిలిస్తే చీరా సారా పెట్టేసుకొని పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళిపోతారు కదా గుంపులు గుంపులుగా. అలా హైదరాబాద్ వచ్చేస్తారేంటో. నల్లమల ఫారెస్ట్‌లో వాళ్ళే ఉంటారు. పెళ్లి జరుగుతుంటే వాళ్ళే ఉంటారు. అసెంబ్లీలో వాళ్ళే ఉంటారు. సెక్రటేరియట్‌లో వాళ్ళే ఉంటారు. అదేంటో నాకు అర్థం కాలే. ఉగ్రవాదులు రావడం అంత ఈజీయా? ఉగ్రవాదులు వచ్చేసి ఒక ముఖ్యమంత్రి పైన అటాక్ చేయడం అంత ఈజీయా? ముఖ్యమంత్రి సరే, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒక ఆయన వస్తాడు. ఆయన కూడా వేసి పడేస్తారు. అంత ఈజీయా? ఆయన ప్లేస్‌లో ఇంకొక ఆయన వస్తాడు. సో, ఇదంతా కూడా ఏంటంటే ఇంకో విధంగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేదేమో. సో, ఉగ్రవాదం పైన ఖచ్చితంగా మంచి మంచి డైలాగులు, సీన్‌లు ఉన్నాయి.
అది అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. పాకిస్తాన్ గురించి, ఇండియా గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి కూడా డైలాగులు ఉన్నాయి. అవంతా అప్రిషియేట్ చేద్దాం. బట్ ఏందో పేరంటానికి వచ్చినట్టు గుంపులు గుంపులు రావడం, చచ్చిపోవడం ఏందో గొడవ నాకు అర్థం కాదు. ఎక్కడ పడితే వాళ్ళే ఉంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నల్లమల, పెళ్ళి గిల్లి పేరంటాలు అన్ని చోట్ల ఓ రథం ఊరేగం జరుగుతూ ఉంటే అక్కడ ఆ బ్యాచే ఉంటారు. ఇదంతా కూడా ఎందుకంటే బాగుంది, కానీ అలా గుంపులు గుంపులుగా ఏదో చుట్టాలింటికి వచ్చినట్టు అలా రావడం ఏదో సరిగా లేదు. అంటే సినిమా అంటేనే లాజిక్ ఉండదు, బట్ లాజిక్కి కొంచెం దూరంగా ఉందేమో, కొంచెం దగ్గరగా ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి నాకైతే అనిపించింది. సో ఆ సీన్లు, ముఖ్యమంత్రిని అంత చంపేయడం అంత ఈజీయా, ముఖ్యమంత్రి పైన అటాక్ చేయడం అంత ఈజీయా, ఆ సీన్లు కూడా ఇంకొంచెం బలంగా గ్రిప్పింగ్గా రాసుకుంటే బాగుండేదేమో అని నాకైతే అనిపించింది. సో ఇవి ఓవరాల్గా అయితే మైనస్ పాయింట్లు. ప్లస్ పాయింట్లు అయితే ఇవి. అలాగే సెకండ్ హాఫ్లో నిర్భయ ఘటన గుర్తు చేసేలాగా ఒక సీన్ ఉంది, అది కూడా చాలా బాగుంది, వర్కౌట్ అయింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ కొంత కంటతడి పెట్టిస్తుంది. బట్ అలాంటి సీన్లు ఇంకా ఇంతకుముందు మన టెంపర్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో ఆ టైప్ ఆఫ్ కొంచెం సీన్ కూడా ఉంది. కాటమరాయుడులో కూడా ఒక సీన్ ఉంటుంది. కాటమరాయుడులో ఫోన్లో ఎవరు నీ ఎదురుగా ఉంది అంటే కాటమరాయుడు అని వాయిస్ ఒకటి వినిపిస్తుంది అనుకుంటా. అరే వెంటనే కాళ్ళ మీద పడిపోరా బాబు అని చెప్పేసి అవతల విలన్ చెప్తాడు. సో అలాంటిది ఇక్కడ కూడా ఉంది. ఫోన్లో పవన్ కళ్యాణ్ గారిని చూడగానే కాళ్ళ మీద పడిపోరా అని చెప్పేసి, స్పాయిలర్ ఏం కాదు. సో అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గారి పాత సినిమాల రెఫరెన్స్ ఇదంతా కొంత హరీష్ శంకర్ వాడుకున్నాడు. అన్నిటికన్నా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే పాటలు అయితే ఎక్కువ లేవు. ఉన్న 2 పాటలు, ఎత్తర జెండా అంతంత సోసోగా ఉంది, బట్ ఆ పాట బాగుంది. పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ బీట్ సాంగ్. తమన్ చేత మరొక పాట చేయించలేదు, దేవిశ్రీ ప్రసాద్ గారి చేత మరొక పాట చేయించలేదు, కానీ ఈ సినిమాలో ఒక పాట ఉంది. అదే మనసే, నీ మనసే మనసే పాట. దానేమి రీమేక్ చేయలే. ఆ పాటని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి ఈ సినిమాలో వాడేశారు. శ్రీలీలకి మధ్య, అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్య. అంటే అదేమి డ్యూయట్ కాదు. మీకు తొలి ప్రేమ ఎలాంటి సినిమా, అది మామూలు సినిమా కాదు. ఎన్నిసార్లు చూసినా బోరుగట్టని సినిమా, ఎన్నిసార్లు చూసినా విన్నా బోరుగట్టని పాటలు తొలి ప్రేమ పాటలు. అలాంటి తొలి ప్రేమలో సినిమాలోని నీ మనసే పాటను తీసుకొచ్చి మంచి సిచ్యువేషన్లో హరీష్ శంకర్ బాగా వాడుకున్నాడు. ఆ పాటను చెడగొట్టాడంటే ఏమాత్రం చెడగొట్టల. ఆ పాట ఎంత ఫ్రెష్గా ఉందో ఆ పాటను చెడగొట్టకుండా అంతే ఫ్రెష్గా దీంట్లో కూడా పిక్చరైజ్ చేశాడు. అంటే సిచ్యువేషనల్ సాంగ్, వాళ్ళిద్దరూ ట్రావెల్ అయ్యే సాంగ్. ఇదంతా కూడా ఎక్కడో లొకేషన్లోనూ అక్కడెక్కడే కాదు, మామూలుగా ట్రావెల్ అయ్యే సాంగ్ అనమాట. తొలి ప్రేమలో ఎలా ఉంటుందో సేమ్ ఇంచుమించుగా అలాగే ఉంటుంది. ఆ పాటలో కొన్ని కొన్ని మూమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ మూమెంట్స్ కూడా ఇదే పాటలో కూడా ఉన్నాయి. ఆ మూమెంట్స్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశారు. ఒక విధంగా రీమేక్ చేశారనుకోవాలి. ఆ పాటని సేమ్ పాటను పెట్టి సీన్లు రీమేక్ చేశారు. అది చాలా ప్లస్ పాయింట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అంటే అప్పట్లో తొలి ప్రేమ చూసిన అభిమానులు, అంటే పిల్లలప్పుడు, మేము పిల్లలప్పుడు అనమాట. అది కొంచెం అంటే స్కూల్ నుంచి అయిపోయి కొంత కాలేజ్కి ఇంకా వచ్చామో లేదో గుర్తులేదు, స్కూల్ నుంచి అయిపోయి అట్లా ఆ టైంలో ఉన్నప్పుడు అనమాట. స్కూల్ లెవెల్లోనే ఉన్నప్పుడే 9th 10th ఆ టైంలో. సో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఆ పాటని. అట్ ద సేమ్ టైం ఖుషీ సినిమాలో ఒక సీన్ని రీక్రియేట్ చేశారు, అది కూడా బాగుంది. ఖుషీ సినిమాలో పాట కూడా 1-2 చోట్ల వాడారు. చిరంజీవి గారి పాటలు కొన్ని చోట్ల వాడారు. సో ఆ ఫ్లేవర్ అంతా బాగుంది. చిరంజీవి గారి పాటల్ని, పవన్ కళ్యాణ్ గారి పాత పాటలు, సినిమా సీన్లని ఏ విధంగా వాడాలో హరీష్ శంకర్ ఆ విధంగా వాడేశాడు. అవన్నీ కూడా చాలా వర్కౌట్ అయినాయి. ఇవన్నీ ప్లస్ పాయింట్లు, ఇవి మాత్రమే మైనస్ పాయింట్లు. ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొన్ని మైనస్లు ఉన్నాయి, బట్ సెకండ్ హాఫ్ మాత్రం డిసప్పాయింట్ చేయడం బాగుంది. ఓవరాల్గా సినిమా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఖచ్చితంగా నచ్చుతుంది. గత కొంతకాలంగా ఏవైతే కొన్ని సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని కొన్ని అంశాలు మిస్ అయ్యారో అవన్నీ కూడా ఈ సినిమాలో కూడా ఉన్నాయి. సో మరి సాధారణ సినిమా ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అన్నదైతే వేచి చూడాలి. ఈ వీడియో పైన ఉస్తాద్ నా రివ్యూ పైన మీరు చూసుంటే మీ రివ్యూని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి. మరొకసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.